చూడండి, పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి మురళీ నాయక్ గారి వాళ్ళ అమ్మగారిని ఓదార్చి, వాళ్ళ నాన్నగారిని ఓదార్చి, ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి, ప్రభుత్వం తరపు నుంచి 50 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి మరి అండగా ఉండటం కోసం సహాయం చేసి, ఆయన సొంత డబ్బులు 25 లక్షల రూపాయలు సహాయం చేసి, ఆ కుటుంబానికి 5 ఎకరాల పొలము, అదేవిధంగా ఇంటి స్థలంతో పాటు వారికి సమాజంలో ఒక గౌరవాన్ని కల్పించి, మురళీ నాయక్ గారి విగ్రహాన్ని కూడా స్థానికంగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి, మరి అంత్యక్రియలు అయిపోయేంత వరకు కూడా అక్కడే ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా లోకేష్ గారు, అదేవిధంగా హోంమంత్రి అనిత గారు, మరి వారికి అవకాశం ఉన్నంత వరకు వారు హెల్ప్ చేశారు. అయితే ఆ ఎమోషనల్ చూడండి, వారి అమ్మగారితోటి ఆవిడని ఓదార్చి, ఒక బిడ్డలాగా, పెద్ద కొడుకులాగా ఓదార్చి పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టిన పోస్ట్ చూడండి ఎంత నీచానికి దిగజారి పెట్టారంటే, పావలా ఇది ఏమి ఓదార్చడం, ఓహో లేడీస్ కనబడితే ఇలానే ఓదార్చాలనా, కెమెరా కోసం చేసినట్లుంది ఈ ఓదార్పు, చూసిన ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది. అసలు ఏంటండి, మనుషులండి వీళ్ళు, మనుషుల్లా బతుకుతున్నారండి వీళ్ళు, మృగాలండి వీళ్ళు, మానవ మృగాలు. ఇదే చెప్పాడా జగన్మోహన్ రెడ్డి గారు? ఇదేనా మీ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఇదేనా? మరి దీని మీద ఎంతమంది వైసీపీ స్పందిస్తారు? సో చూడండి ఒక్కసారి, ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏ విధమైనటువంటి కామెంట్స్ చేశారు ఒకసారి చూడండి.